హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 9th జనవరి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మన వీడియోకి హైప్ ఇచ్చి తప్పకుండా ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 8th మార్చ్ ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద వరల్డ్? అంటే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఏ దినోత్సవం జరుపుకుంటాం? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో ఈ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు మొదలుపెట్టారంటే 1977లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సో 2025కి సంబంధించి మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అనేది 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇది భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారంటే ఈ మహిళా దినోత్సవాన్ని సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మనం ఫిబ్రవరి 13న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా ఫిబ్రవరి 13న మనం దీన్ని జరుపుకుంటాం. సైబర్ నేరాలను అరికట్టడానికి మరియు డిజిటల్ భద్రతను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం ఏఐ సైబర్ యాక్షన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఏఐ సైబర్ యాక్షన్ ఇనిషియేటివ్ టు టాకిల్ సైబర్ క్రైమ్స్ అండ్ స్ట్రెంగ్థెన్ డిజిటల్ సెక్యూరిటీ? అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనేది సైబర్ నేరాలను అరికట్టడానికి మరియు డిజిటల్ భద్రతను బలోపేతం చేయడానికి మనకి ఏఐ సైబర్ యాక్షన్ ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ యొక్క ప్రధాన వ్యక్తిగత అవార్డు విభాగంలో సాధారణంగా ఏ క్రీడ చేర్చబడదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ జనరల్లీ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద మెయిన్ ఇండివిజువల్ అవార్డ్ కేటగిరీ ఆఫ్ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్? అంటే క్రికెట్. సో మామూలుగా ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ఎవరికి ఇస్తారంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి స్పోర్ట్స్కి ఇస్తారు. అంటే మామూలుగా టెన్నిస్ కానివ్వండి, అథ్లెటిక్స్ కానివ్వండి, నెక్స్ట్ ఫార్ములా 1కు సంబంధించినటువంటి వ్యక్తిగత క్రీడలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక టీమ్ గేమ్ అయినటువంటి క్రికెట్కి, నెక్స్ట్ ఫుట్బాల్ కానివ్వండి, అలాంటి వాటికి ఇవ్వరు. సో కానీ టీం యొక్క అవార్డులు లేదా ప్రత్యేక సందర్భాల్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రీవియస్గా మనకి కపిల్ దేవ్కు లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంద్రధనస్సు ఏర్పడడం ముఖ్యంగా కాంతి యొక్క ఏ ధర్మాల వల్ల జరుగుతుంది? సో ద ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో ఈజ్ ప్రైమర్లీ డ్యూ టు విచ్ ఫినామినా ఆఫ్ లైట్? అంటే మనకి వక్రీభవనం మరియు కాంతి విక్షేపణం వల్ల జరుగుతుంది. రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ వల్ల జరుగుతుంది. మనకి వానచినుకుల్లో కాంతి వక్రీభవనం కానివ్వండి, నెక్స్ట్ కాంతి విక్షేపణం, నెక్స్ట్ కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం అనేది జరగడం వల్ల ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ యూట్యూబ్ వీడియోస్కి సంబంధించి పీడిఎఫ్ అడుగుతున్నారు. సో వారందరి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ టీ వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని, లేదంటే డిస్క్రిప్షన్లో కానీ మరియు కామెంట్ సెక్షన్లో కానీ నేను యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సస్పెన్షన్ కణాలను దాని మిశ్రమం నుండి వేరు చేయడానికి ముఖ్యంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? విచ్ ప్రాసెస్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు సపరేట్ సస్పెన్షన్ పార్టికల్ ఫ్రమ్ దే మిక్చర్? అంటే మనకి వడపోత లేదా ఫిల్టరేషన్ ఉపయోగిస్తాం. ఓకేనా. సో సస్పెన్షన్ కణాలను మనం దాని మిశ్రమం నుండి వేరు చేయడానికి దేన్ని ఉపయోగిస్తామంటే వడపోత లేదా ఫిల్టరేషన్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ సస్పెన్షన్ అనేది ఏంటంటే మనకి విజాతీయ మిశ్రమం అంటాం, లేదా విషమ జాతీయ మిశ్రమం అంటాం. దాన్నే హెట్రోజినస్ మిక్చర్ అని కూడా అంటారు. దీనిలో కణాలు అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని ఫిల్టర్ పేపర్ ద్వారా మనం వేరు చేయలేము. కేవలం వడపోత ప్రక్రియ ద్వారా మాత్రమే వాటిని వేరు చేయగలము. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోడియం మరియు పొటాషియం వంటి అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలను వాటి ధాతువుల నుండి ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు? బై విచ్ ప్రాసెస్ ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం అండ్ పొటాషియం ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ ఆర్ సాల్ట్స్? అంటే మనకి విద్యుత్ విశ్లేషణ లేదా ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా. ఓకేనా. సో విద్యుత్ విశ్లేషణ లేదా ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా సోడియం మరియు పొటాషియం వంటి అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలను వాటి యొక్క ధాతువుల నుంచి వేరు చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సోడియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి కార్బన్తో క్షేకరణం అనేవి చెందవు, అంటే రిడక్షన్ అనేవి అవ్వవు. వీటిని ద్రవ రూపంలో ఉన్నటువంటి క్లోరైడ్ల యొక్క విద్యుత్ విశ్లేషణ ద్వారా వేరు చేస్తారు. సో మనకి విద్యుత్ విశ్లేషణ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక డయాప్టర్ సామర్థ్యం కలిగినటువంటి కటక నాభ్యంతరం ఎన్ని మీటర్లకు సమానం అవుతుంది? అంటే మనకి 1 మీటర్కి సమానం అవుతుంది. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ విత్ ఏ పవర్ ఆఫ్
1 డయాప్టర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అంటే 1 మీటర్కి సమానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది సమ్మేళనాల్లో ఏది ఏకబంధం కలిగి ఉంటుంది అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రొపనోల్ అనేది మనకి ఏకబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రొపనోల్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి CH3 CH2OH. సో ఇది మనకి ప్రొపనోల్ అవుతుంది. సో దీంట్లో అన్నీ కూడా మనకి సింగిల్ బాండ్స్ ఉంటాయి, అన్నీ కూడా సింగిల్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ప్రోపీన్లో మనకి డబుల్ బాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రోపైన్లో ఏముంటుంది మనకి అంటే ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ప్రొపనాల్లో మాత్రమే ఓన్లీ ఏకబంధం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇన్ జూన్ 2025 అంటే ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ జూన్ 2025లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడిగా ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. పారాలింపిక్స్లో భారతదేశానికి మొదటి బంగారు పథకం సాధించిన మరియు 2025లో అర్జున అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు? నేమ్ ద ప్లేయర్ హూ ఓన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ పారాలింపిక్స్ అండ్ వాస్ ఆనర్డ్ విత్ ద అర్జున అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ 2025 అంటే మురళీకాంత్ పేట్కర్. ఓకేనా. సో మురళీకాంత్ పేట్కర్కి అర్జున అవార్డులో మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారంటే ఆయనకి 1972లో జరిగినటువంటి పారాలింపిక్స్లో మనకి స్విమ్మింగ్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణాన్ని అందించడం జరిగింది. సో అందుకు గాను ఆయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 130వ సవరణ బిల్లు ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే గరిష్టంగా ఎన్ని రోజుల నోటీస్ తర్వాత వారిని పదవి నుండి తొలగించవచ్చు అంటే 30 రోజుల నోటీస్ తర్వాత వారిని తొలగించవచ్చు. దేని ప్రకారం అంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం. ఓకేనా. సో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఒక ఆఫీస్ బేరర్ తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనట్లయితే మనకి 30 రోజుల నోటీస్ ద్వారా వారిని తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ దేశాన్ని భారీ స్కోర్తో ఓడించింది అంటే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అనేది మనకి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్లో భారీ స్కోర్ తేడాతో ఓడించడం జరిగింది. సో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ అనేది 351 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా అనేది 356 పరుగులు ఛేదించి రికార్డును సృష్టించడం జరిగింది. సో మనకి ఇంగ్లాండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్ప్లవన బలం యొక్క పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది బయాంట్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ వాట్ అంటే మనకి ద్రవం యొక్క సాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా. ఉత్ప్లవన బలం యొక్క పరిమాణం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ద్రవం యొక్క సాంద్రత పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూలై 2025లో ఇస్రో ప్రయోగించిన ప్రధాన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ ఏది? విచ్ మేజర్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ జూలై 2025 అంటే నిసార్. సో దీన్ని మనం ఏమంటామంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటాం. నిసార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి సో నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటాం. సో ఇది జూలై 2025లో ఇస్రో ప్రయోగించినటువంటి ప్రధాన ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్గా మనం చెప్పొచ్చు. ఇది మనకి నాసా మరియు ఇస్రో యొక్క సంయుక్త ప్రాజెక్ట్గా చెప్తాం. సో ఇది పగలు రాత్రి మరియు మేఘాలు ఉన్నప్పుడు కూడా భూమిని పరిశీలించగలిగేటటువంటి ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్గా మనం చెప్పొచ్చు. సో నిస్సార్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉల్లాస్ పథకం కింద మిజోరం మరియు గోవా తర్వాత భారతదేశంలో 3వ పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ఏది నిలిచింది అంటే మనకి త్రిపుర. ఉల్లాస్ పథకం కింద 100% అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఏంటంటే మనకి మిజోరం. మొదటి రాష్ట్రం మిజోరం. నెక్స్ట్ గోవా. తర్వాత మనకి 3వ రాష్ట్రం ఏంటంటే త్రిపుర. 3వ రాష్ట్రం త్రిపుర అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 సంవత్సరంలో మొత్తం ఎంతమందికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది? హౌ మెనీ ఇండివిజువల్స్ వర్ ఆనర్డ్ విత్ పద్మవిభూషణ్ ఇన్ ద ఇయర్ 2025 అంటే మొత్తం 7గురికి పద్మవిభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2025 సంవత్సరంలో. సో 2025 సంవత్సరంలో మొత్తంగా ఎన్ని పద్మ అవార్డ్స్ ఇచ్చారంటే 139 పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి 7 ఏమో పద్మవిభూషణ్, నెక్స్ట్ 19 ఏమో పద్మభూషణ్, నెక్స్ట్ 113 ఏమో పద్మశ్రీ అవార్డులు అనేవి ఉన్నాయి. సో మనకి 7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పదార్థం యొక్క ఏ స్థితిలో కణాల మధ్య ఆకర్షణ బలం అత్యల్పంగా ఉంటుంది? ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ద మినిమం అంటే మనకి వాయువు. పదార్థం యొక్క వాయు స్థితిలో కణాల మధ్య ఆకర్షణ బలం అనేది అత్యల్పంగా ఉంటుంది. ఘన పదార్థంలో ఆకర్షణ బలం అనేది గరిష్టంగా ఉంటుంది. ద్రవ పదార్థాల్లో మధ్యస్థంగా ఉంటుంది. నెక్స్ట్ వాయు పదార్థాల్లో అత్యల్పంగా ఉంటుంది. సో మనకి వాయువు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
స్థిర అనుపాత నియమం ప్రధానంగా దేనికి వర్తిస్తుంది? ద లా ఆఫ్ డిఫైనైట్ ప్రపోర్షన్స్ ప్రైమర్లీ అప్లైస్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రసాయన సమ్మేళనాలకు వర్తిస్తుంది. రసాయన సమ్మేళనాలకు వర్తిస్తుంది. ఒక స్వచ్ఛమైనటువంటి సమ్మేళనంలో మూలకాలు ఎల్లప్పుడూ కూడా స్థిరమైనటువంటి ద్రవ్యరాశి నిష్పత్తిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు H2O కనుక తీసుకున్నారనుకోండి, వాటర్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తి అనేది మనకి ఎంత ఉంటుందంటే 1:8 అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో దేనిలో ప్లాస్టిక్లు ఉండవు అంటే మనకి జంతు కణాలలో ప్లాస్టిక్లు అనేవి ఉండవు. ప్లాస్టిక్లు అనేవి కేవలం మొక్కల యొక్క కణాల్లో మాత్రమే ఉంటాయి, కానీ జంతు కణాల్లో ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుపై ప్రయోగించిన బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటే జరిగిన పని ఎలా ఉంటుంది? ఇఫ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ దెన్ ద వర్క్ డన్ విల్ బి అంటే మనకి ధనాత్మకం లేదా పాజిటివ్గా ఉంటుంది. ఒక వస్తువు ప్రయోగించినట్టు బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉన్నట్లయితే జరిగిన పని అనేది మనకి ధనాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి ఆకాశంలో ఉరుము శబ్దం వినడానికి ముందే మెరుపు ఎందుకు కనిపిస్తుంది? వై ఈస్ లైటనింగ్ సీన్ బిఫోర్ థండర్ ఈస్ హియర్డ్ ఇన్ ద స్కై అంటే మనకి కాంతి వేగం అనేది ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆకాశంలో ఉరుములు వచ్చినప్పుడు మెరుపు ముందుగా కనిపిస్తుంది, తర్వాత శబ్దం అనేది వినపడుతుంది. సో ఇక్కడ కాంతి వేగం అనేది ఎంత ఉంటుందంటే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ ఉంటుంది. అదే ధ్వని వేగం కనుక తీసుకున్నట్లయితే 343 మీటర్స్ ఫర్ సెకండ్ అనేది ఉంటుంది. అంటే కాంతి వేగం అనేది ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఉరుములు వచ్చినప్పుడు ముందుగా మనకి మెరుపు అనేది కనిపిస్తుంది, ఆ తర్వాత శబ్దం అనేది వినపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బొగ్గు మరియు పెట్రోలియం ముఖ్యంగా దేని ద్వారా ఏర్పడతాయి? కోల్ అండ్ పెట్రోలియం ఆర్ ప్రైమర్లీ ఫార్మ్డ్ బై అంటే జీవ ద్రవ్యరాశి యొక్క జీవ మరియు భౌగోళిక విచ్ఛిన్నం ద్వారా ఏర్పడతాయి. ఓకేనా. బయోలాజికల్ అండ్ జియోలాజికల్ డికంపోజిషన్ ఆఫ్ బయోమాస్ అంటాం. ఓకేనా. సో ఇవి మనకేంటంటే ఇక్కడ బొగ్గు కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి ఏంటంటే శిలాజీ ఇంధనాలు అంటాం. వీటిని ఫజిల్ ఫ్యూయల్స్ లేదా శిలాజీ ఇంధనాలు అంటాం. సో ఇవి చనిపోయినటువంటి మొక్కలు కానివ్వండి, జంతువుల యొక్క అవశేషాల నుండి లక్షల సంవత్సరాల తర్వాత ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో దేనిని స్వచ్ఛమైన ఇంధనం లేదా పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు? అంటే మనకి ఇథనాల్ను పెట్రోల్కి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇథనాల్ను మండించినప్పుడు తక్కువ కాలుష్య కారకాలు అనేవి విడుదలవుతాయి కాబట్టి పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను ఉపయోగిస్తాము. సో మనకి ఇథనాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి మెండల్ బఠానీ మొక్క యొక్క ప్రయోగంలో శుద్ధ పొడవు మొక్కను శుద్ధ పొట్టి మొక్కతో సంకరణం చేసినప్పుడు F1 తరంలో వచ్చినటువంటి మొక్కలు ఎలా ఉంటాయి? అంటే మనకి అన్ని విషమ జాతీయ మొక్కలుగా ఉంటాయి. అన్ని కూడా విషమ జాతీయ మొక్కలుగా ఉంటాయి లేదా విషమ జాతీయ పొడవు మొక్కలుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పొడవు లక్షణం అనేది బహిర్గతంగా ఉంటుంది కాబట్టి F1 తరంలో మనకి పొడవు లక్షణం అనేది బహిర్గతంగా ఉంటుంది కాబట్టి అన్ని మొక్కలు కూడా విషమ జాతీయ పొడవు మొక్కలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొక్కల్లో పత్రరంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? అంటే విసరణ ప్రక్రియ లేదా డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. మొక్కల్లో గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది లేదా విసరణ ద్వారా జరుగుతుంది. సో ఈ విసరణ ద్వారా ఏం చేస్తాయంటే వాయువులు అనేవి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి. విసరణ ద్వారా మనకి వాయువులు అనేవి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు న్యూరాన్ల మధ్య ఉండే సూక్ష్మ కాలిని ఏమంటారు? వాట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ గ్యాప్ ఆర్ స్పేస్ బిట్వీన్ టూ న్యూరాన్స్ కాల్డ్ అంటే సినాప్స్ అంటాం. ఓకేనా. సో రెండు న్యూరాన్ల మధ్య ఉన్నటువంటి సూక్ష్మ కాలిని మనం ఏమంటామంటే సినాప్స్ అంటాం. సో దీని ద్వారా నాడీ సంకేతాలు ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి చేరుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొక్క దశలో పువ్వును కప్పి ఉంచి రక్షించే భాగం ఏది? అంటే రక్షక పత్రావళి. ఓకేనా. రక్షక పత్రావళి అనేది మొక్క దశలో పువ్వును కప్పి ఉంచి రక్షించేటటువంటి భాగంగా చెప్తాం. ఆకుపచ్చగా ఉండేటటువంటి రక్షక పత్రాలు అనేవి మొక్కను వాతావరణం మరియు కీటకాల నుండి కాపాడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? విద్యుత్ సామర్థ్యం యొక్క సూత్రం ఏమిటి? అంటే P = R² అంటాం. ఇది మనకి విద్యుత్ సామర్థ్యం యొక్క సూత్రంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సాధారణ ఆహారపు గొలుసులో అత్యల్ప శక్తి ఎవరి వద్ద ఉంటుంది? అంటే మనకి పాము లేదా తృతీయ వినియోగదారు వద్ద ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆహారపు గొలుసులో ఎలా రాస్తామంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఉత్పత్తిదారులు అంటాం. ఫస్ట్ ఉత్పత్తిదారులు, తర్వాత ప్రథమ వినియోగదారులు, తర్వాత ద్వితీయ వినియోగదారులు, తర్వాత తృతీయ వినియోగదారులు, తర్వాత చతుర్థ వినియోగదారులు అంటాం. ఆహారపు గొలుసులో గడ్డి మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు, నెక్స్ట్ మనకి ఇక్కడ మిడత అనేది ప్రాథమిక వినియోగదారులు, తర్వాత కప్ప అనేది ద్వితీయ వినియోగదారు, తర్వాత పాము అనేది ఏంటంటే తృతీయ వినియోగదారు అని చెప్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే అత్యల్ప శక్తి వీటిలో ఉంటుందంటే మనకి తృతీయ వినియోగదారులో శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో అంటే మనకి గడ్డి మొక్కల నుంచి తృతీయ వినియోగదారుల వైపుకి వస్తున్న కొద్దీ శక్తి అనేది తగ్గుతుంది. పాము లేదా తృతీయ వినియోగదారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఎగుమతిదారుగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది?
ఏ దేశాన్ని అధిగమించిందంటే శ్రీలంక దేశాన్ని అధిగమించింది. కెన్యా మొదటి స్థానంలో ఉండగా 2024 గణాంకాల ప్రకారం శ్రీలంకను వెనక్కి నెట్టి భారతదేశం అనేది 2వ స్థానాన్ని చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవంబర్ 2025 నివేదిక ప్రకారం PM 2.5 సాంద్రత ఆధారంగా భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది అంటే గజియాబాద్. గజియాబాద్ అనేది నవంబర్ 2025 నివేదిక ప్రకారం PM 2.5 సాంద్రత ఆధారంగా భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అవార్డుల దినోత్సవం 2025లో ఏ నెలలో జరిగింది అంటే జూలై 17, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగింది. ఎప్పుడు అంటే జూలై 17న జరిగింది. సో ఇవి మనకి జనవరి 9th షిఫ్ట్ 1లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.